పవన్ కళ్యాణ్ గారు అన్నాడు 15 సంవత్సరాలు మేమే ఉంటాం, గ్యారంటీ ఇచ్చారు ఈయన. 15 సంవత్సరాలు మేమే ఉంటాం, మేము కలిసే ఉంటాం. ఉండు అయ్యా, ఎవరు కదన్నారు? కలిసే ఉండు, చంద్రబాబుతోనే ఉండు, చంద్రబాబు సంఖ్యకే ఉండు, మాకేం అభ్యంతరం? నువ్వు మనం కలిస్తే మేము ఆయన అభ్యంతరం పెట్టామా? మేము చంద్రబాబుకే నేను ఊడిగం చేస్తా, నాకేమి సీఎం పోయే అవసరంలా, చంద్రబాబు నాయుడు గారికే ఊడిగం చేస్తా 15 సంవత్సరాలు అని ఒక బాండ్ రాసిస్తున్నావా? ఇవ్వు, ఎవరు కాదన్నారు? నువ్వు ఇస్తే నీ కార్యకర్తలు ఏమో ఆలోచించుకోవాలి తప్ప మాకేంటి అంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తరువాత కూటమైన ఓటమి తప్పదు. అది చూసుకోండి. ప్రభుత్వ వ్యతిరేకత చాలా జోరుగా, చాలా స్పీడ్గా పెరుగుతుంది, గ్రాఫ్ చాలా డౌన్ అయిపోతూ ఉంది. అది కూటమి మొత్తానికి వర్తిస్తుంది. ఆ కూటమి ఓటమి పాలుగాక తప్పదు. సమయం వచ్చినప్పుడు కాస్త ఒళ్ళేదని జాగ్రత్త పెట్టుకుంటే ఇప్పుడు ఇలా కొద్దిగా మెరుగులో ఉంటారేమో తప్ప ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లోంచి కాలు బయట పెట్టనివ్వం, హెలికాప్టర్ దిగనివ్వం, రైలు ఎక్కనివ్వం, కారు వెళ్ళనివ్వం, ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటే అసలు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించవయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికే మీ యంత్రాంగాన్నంతా ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్య నీచ పరిస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.